ఒంటరితనం అనే చీకటిలో వెలుగు నింపడానికి జ్యోతిలా వచ్చింది నా సత్య. ఆ జ్యోతి కాంతిలో గెలుపు మార్గాలను అందించిన మహనీయుడు స్వామి వివేకానందుడు. వీళ్ళ ఇద్దరి ఉనికితో ఇది నా కథ. ఏమైపోయావు సత్య? రోజులు యుగాల్లో గడవడం అంటే ఏంటో అనుకున్నాను, నువ్వు దూరం అయ్యే వరకు. ఈ 2 రోజులు 2 యుగాల్లో అనిపిస్తుంది సత్య. ఇవాళైనా నన్ను కలవడానికి వస్తావని చిన్న ఆశ నీ వైపు రమ్మని పిలుస్తుంది. నా లైఫ్లో దొరికిన మంచి ఫ్రెండ్విగానా నువ్వు, కానీ నేను ఎప్పుడు ప్రేమించలేదు. జస్ట్ హెల్ప్ చేద్దామనే అనుకున్నాను. అయినా నీలాంటి వాడిని ఎలా ప్రేమిస్తా అనుకున్నావు? నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఇంకా నేను లైఫ్లో కలవను. సత్య, కళ్ళేడ పెట్టుకున్నావురా? మీరే అడ్డం పెట్టారు కదండి. అడ్డం పెడితే తప్పుకొని పోవాలి, తొక్కుకుండా పోతారా? సారీ అప్రా. సారీ. ఎట్లేసినావా? పొద్దున గన మంచిగా అయింది కదా? అవునరా. హే గన, ఇప్పుడు చూడు అజరాకి ఇచ్చేస్తా. ఇచ్చిరాపో. గనా లేరలే, ఇందాక కాలు దొక్కినావు. కాలు దొక్కి సారీ చెప్పాలి అందులో అదరా నీకు? ఇందాక చెప్పాను కదండి. అక్కడ చెప్తే ఇంకోసారి చెప్పాలి కదా. సారీ అండి. సారీ. ఏం బుక్ రా ఇది? చదువు. ఈ బుక్ అవసరం రా నీకు? చదువుకుందా? ఇంకొకసారి లైబ్రరీలో కనబడ్డా అనుకో తొక్కుతా. కూర్చో. ఎట్లా ఇచ్చినావా? ఇచ్చి పడేసినావా? అట్లా ఉంటుంది. ఇక్కడ మన కాలేజ్ వాళ్ళు ఎవరు లేరు కదా. అమ్మయ్యా, సర్లే ఏదో ఒక దగ్గర కూర్చొని చదువుకుందాం.
హ? ఏంటి తిను ఇంత చదువుతున్నాడు? ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటున్నాడేంటి? డిక్షనరీ కూడా చదువుతారా? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. రీసెంట్గా రాసిన టెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. రాము, యూ టాప్ ది ఎగ్జామ్. కంగ్రాచులేషన్స్. గనా, యు ఆర్ ది ఓన్లీ వన్ హూ ఫెయిల్ దిస్ ఎగ్జామ్. అట్లీస్ట్ ముందరకు వచ్చి కూర్చో. లాస్ట్ బెంచ్లో ఏం చేస్తున్నావు? చుట్టూ ఎంతమంది ఉన్నా ఈ ఒంటరితనం నన్ను వదిలిపెట్టదా? ఏంటి వాళ్ళ ఇంత బాధపడుతున్నాడు? ఏమైనా జరుగుంటుందా? ఒకసారి వెళ్ళి అడుగుదామా ఏమైందా అని? సరే, ఒకసారి వెళ్ళి అడుగుదాం ఏమైందని. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. హలో, మిమ్మల్ని. ఏమైంది, బాధపడుతున్నారు? ఏం లేదు. రోజు ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నాను కదా. ఈరోజు ఇంత బాధపడుతున్నారంటే ఏదో జరిగిందనే కదా. ఏం లేదండి. బాధని ఒక్కరే ఎంతని మోస్తారు? పంచుకుంటే తగ్గుతుంది కదా. చెప్పండి ప్లీజ్. ఆ నవ్వు చూడండి ఎంత బాగుందో. సరే, బయటకు రండి, కాసేపు వెన్నెలతో మాట్లాడదాం. వెన్నెల? వెన్నెల. ఇప్పుడు చెప్పండి మీ గురించి. నేను ఒక తెలుగు మీడియం స్టూడెంట్. మా టీచర్ సహాయంతో ఇక్కడ దాకా వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ జనాలు వీళ్ళ ఇంగ్లీష్ తోటి నేను సరితూగలేకపోతున్నాను. నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు సత్య గారు. ఇక్కడ పెట్టి ప్రతి ఎగ్జామ్లో నేను ఫెయిల్ అవుతున్నాను. అందులో నేను క్రిటిసైజ్ చేస్తున్నారు. నా వల్ల కావట్లేదు సత్య గారు. నేను ఎంబీబీఎస్ వదిలేసి మా ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఈ ప్రపంచం ఉన్నదే మనని క్రిటిసైజ్ చేయడానికి గానా. అలా చేయకపోతే మనం ఆశ్చర్యపోవాలి. అయినా ఈరోజు క్రిటిసైజ్ చేసిన చేతులే రేపు చప్పట్లు కొడతాయి. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. అన్నీ అవే మారుతాయి గానా. ఇంగ్లీష్ నా వల్ల కావట్లేదు సత్య గారు. ఫ్రెండ్స్ ఉన్నది అందుకే కదా. నేను నీకు ఇంగ్లీష్ నేర్పిస్తా గానా, భయపడకు. నిజంగా నేర్పిస్తా గానా. మొన్న రాసిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి. గనా, you passed the exam. Great improvement. Keep it up. He deserves a round of applause. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సత్య. పద పార్టీ చేసుకుందాం. పార్టీయా? చేసుకుందాం పద. చూపులే నా గుండె అంచుల్లో కుంచెలానిదే బొమ్మ గీస్తున్నాయే. పువ్వులా నా ఊహల గుమ్మంలో తోరణమవుతూ నువ్వే నిలుచున్నావే. కొంచెమైనా ఇష్టమేనా అడుగుతుందే మౌనంగా నా ఊపిరే. దూరమున్నా చేరువవుతూ చెప్పుకుందే నాలో నీ తొందరే.
ఈ ప్రపంచం ఎంత అద్భుతమైనదో నువ్వు నా జీవితంలోకి రావడం కూడా అంతే అద్భుతం సత్య. ఈ అద్భుతం జీవితాంతం నాకు తోడుండాలని నేను కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ సత్య. డైలాగ్ బాగుంది గానా, ఏ సినిమాలోది? నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను సత్య. ఇంకా బయలుదేరదాం గానా. సత్య 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 గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాళ మనం వెస్టిబ్యులర్ ఫిజియాలజీ నేర్చుకుందాం. ఫస్ట్ లెట్స్ టేక్ అటెండెన్స్. వినయ్, రాహుల్, వీరస్వామి, ఘనా. వాడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు రా. లేదురా, వాడి పిల్లవాడిని వదిలేసింది. వానికి పిల్ల ఏందిరా? వాడిని ఎవడరా లవ్ చేసేది? నేను చూసినారా వాళ్ళు కలిసి తిరగడం. ఆ పిల్లకి బుద్ధి లేదు, ఎవరు దొరకకి పట్టుకొని ఉంటుందిరా. ఏమైందిరా? రాము, ఏం చేస్తున్నావు? ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దిస్ బిహేవియర్ ఫ్రమ్ యూ. ఏమైందిరా? ఏమైంది అసలు? ఎప్పుడు కోలుకుంటాను ఈరోజు ఇంత క్లాస్లో ఫెయిల్ అయినా? అసలు క్లాస్ అంతా ఆగమాగమైంది. ఇంత ఫెయిల్ అయినా ఏమైంది అసలు? ధనా ఉన్నాడే రూమ్లో, ఏం చేస్తున్నాడు? నేను ఎక్కడున్నాను? రాము, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? నా రూమ్ ఏదన్నా నేనే తీసుకొని వచ్చాను. నీ రూమ్లోకి నేను ఎందుకు వచ్చాను? అసలు నేను ఇక్కడ ఎందుకు వచ్చాను? ఎలా వచ్చాను? ఏం చేస్తున్నావు కదా నువ్వు? చదువుకోవాల్సిన బుక్స్ నమ్మేసి బార్లు ఎంట తిరగడం, తాగడం ఏంది కదా ఇది? రాము, ఇది నా జీవితం. విను కన్నా, చెప్పేసి విను కన్నా, ప్లీజ్ కన్నా. నీకు సాయం చేద్దామని నేనే చేస్తున్నాను. నాకు ఎవరు సాయం అవసరం లేదు. చెప్పు రాము, నాతో ఏం మాట్లాడాలి? నన్ను ఎందుకు తీసుకొచ్చు? రాము, ఇది నిజమా? రాము, నాకు మారాలనుంది. నాకు అవకాశం కావాలి. కానీ ఏమైంది కదా? నాకు కావట్లేదు రా, నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు తాగాలి అనిపిస్తుంది. నువ్వు మొదలుపెట్టిన ఎందుకో మర్చిపోయినావు కదా మధ్యలో ఆపడానిక. సరే, నేను నీ
నీకు గొప్ప వ్యక్తి గురించి పరిచయం చేస్తాను. అలా ఘన, మారాలన్న కోరిక నీకుంది కానీ మార్గం తెలియట్లేదు కదా. ఇప్పుడు నీకు గొప్ప వ్యక్తి గురించి పరిచయం చేస్తాను. నువ్వు మారాలంటే నీ ఆలోచనలు మారాలి, నీ ఆలోచన మారాలంటే నీ ఆచరణ మారాలి. ఒక యువకుడి నడవడిక ఎలా ఉండాలి అని మార్గం చూపించిన మహనీయుడు మన స్వామి వివేకానందుడు. యువశక్తే పరాశక్తి అని నమ్మిన గొప్ప వ్యక్తి ఆయన. ప్రపంచం మొత్తం గౌరవించి చికాగో అంతా చప్పలతో మారుమ్రోగిన ఆ క్షణం మన దేశం ఉనికి ప్రపంచమంతా చాటి చెప్పిన వ్యక్తి మన స్వామి వివేకానందుడు. నేటి యువత మత్తు మజాలకు బానిసలు, కానీ ఆయన కలలు కన్న యువత ఇది కాదు. ఘన, నువ్వు మారాలనుకుంటూ ఆయన మార్గంలో నడువు. నేను సహాయం చేస్తా, కలిసి నడుద్దాం, అన్నీ మారతాయి. ఆ తర్వాత నుండి నేను కూడా వివేకానందుడి మార్గంలో నడవడం మొదలుపెట్టాను. వివేకానంద ఫౌండేషన్ స్థాపించి ఎన్నో చీకటి జీవితాలకు వెలుగు నింపుతూ ఇండియాలో టాప్ 3 న్యూరో సర్జన్స్లో ఒకటిగా నిలిచాను. ఇది నా కథ. సత్య ఎక్కడికి వెళ్ళిపోయింది? మళ్ళీ తను మీ లైఫ్లోకి రాలేదా? పార్క్లో ఫోన్ చూసి బాధపడ్డారు కదా, అసలు ఆ ఫోన్లో ఏముంది? సార్, రాము మీకు హెల్ప్ చేశారు కదా, రాముకి మీకు ఏంటి రిలేషన్? అన్నయ్య, నేను మీ క్లాస్మేట్ గనాని ప్రేమిస్తున్నా అన్నయ్య. ఘనానా? అన్నయ్య, లోన్లీనెస్ హేళన చేయడం మనం ఎప్పుడూ చూసి ఉండం, కానీ ఘన తన లైఫ్లో ప్రతి క్షణం ప్రతిరోజు దాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు అన్నయ్య. అన్నయ్య, హీ ఆల్వేస్ వాంటెడ్ సమ్వన్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్ అన్నయ్య. నువ్వు జాగ్రత్త అన్నయ్య, ఘనాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటా అని ప్రామిస్ చేయి. సత్య, సత్య, మన పేరు శాశ్వతం కాదు, మనము శాశ్వతం కాదు. కానీ బ్రతికనున్నాళ్ళు ఏ మార్గంలో బ్రతికాం, ఎంతమందికి అండగా నిలబడ్డాం, ఇవే ముఖ్యం. స్వామీజీ బతికింది కొన్నాళ్ళే కావచ్చు, కానీ భారతదేశానికే అండగా నిలబడ్డారు. అందుకే ఆయన పేరు చిరస్థాయిలో మిగిలిపోయింది.